ఒక ఒప్పంద సంతకం 58 సంవత్సరాల తెలంగాణ ప్రజల బాధలకు, కష్టాలకు, చావులకు, ఉద్యమాల పోరాటానికి ఎలా కారణమైంది? 1948కి ముందు తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. తూర్పు తీరంలో తెలుగు మాట్లాడే ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1952 ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు 58 రోజుల తర్వాత మరణించాడు. ఆ వార్తతో ఆంధ్ర ప్రాంతం మొత్తం అట్టుడికిపోయింది. రోడ్లపైన నిరసనలు చేశారు, ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడులు చేశారు, ప్రభుత్వాల్లో ఆగ్రహం పెరిగింది. చివరకు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ ఒక సమస్య మిగిలిపోయింది, అదే రాజధాని. హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా చేయాలనుకున్నారు. ఎందుకు హైదరాబాదే కావాలి? ఆ రోజుల్లో హైదరాబాద్ దక్షిణ భారతదేశంలోని అభివృద్ధి చెందిన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఉన్నత విద్యా సంస్థలున్నాయి, పెద్ద ఆసుపత్రులున్నాయి, ఉద్యోగ అవకాశాలున్నాయి, ఆర్థిక వనరులు అన్ని హైదరాబాద్లోనే ఉన్నాయి. ఆంధ్ర నాయకులు హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా చేసుకొని తెలంగాణను కూడా కలిపి ఒక పెద్ద తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అంత సులభంగా అంగీకరించలేదు. తెలంగాణ ప్రజలు కొన్ని విషయాల గురించి ఆందోళన చెందారు. తెలంగాణ యువత కోసం ఉద్యోగాలు ఏమవుతాయి? తెలంగాణ ఆదాయం ఎక్కడ ఖర్చు అవుతుంది? తెలంగాణ నీళ్లు ఎవరికి పోతాయి? తెలంగాణ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ఇంతలో 1955లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ తెలంగాణపై ప్రత్యేక అధ్యయనం చేసింది. కమిషన్ ముఖ్య ఉద్దేశం తెలిపింది, తెలంగాణను వెంటనే ఆంధ్రతో కలపకూడదు. కారణం ఏంటి? ఆర్థిక అసమానతలు, విద్యా వ్యత్యాసాలు, ఉద్యోగ భద్రతపైన భయాలు. కమిషన్ సిఫార్సు ఏమిటంటే, ముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలి, తర్వాత ప్రజలు కోరుకుంటే విలీనం గురించి ఆలోచించాలి. కానీ 1956 ప్రారంభంలో ఢిల్లీలో వరుసగా సమావేశాలు జరిగినాయి. తెలంగాణ నాయకులు ఒకవైపు, ఆంధ్ర నాయకులు మరోవైపు. రోజుల తరబడి సమావేశాలు, గంటల తరబడి చర్చలు జరిగినాయి. ఆ సమయంలో ముఖ్యంగా తెలంగాణ తరపున కేవి రంగారెడ్డి, ఎం చెన్నారెడ్డి, జేవి నరసింగరావు, బురుగుల రామకృష్ణారావు, ఆంధ్ర తరపుననేమో బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న. ఎన్నో చర్చలు, సమావేశాల తర్వాత చివరకు తెలంగాణ నాయకులు ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఊహించి ఉండరు ఈ విషయం. తాము పెట్టబోయే కొన్ని సంతకాలు లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తాయని. దాదాపు 58 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రాంత ప్రజల హృదయాల్లో అసంతృప్తి, ఆవేదన, ఉద్యమానికి కారణమవుతాయని. ఆ రోజు కుదిరిన ఆ ఒప్పందం పేరు జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, తెలంగాణ చరిత్రలో ఒక కీలక మలుపు. అసలు జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఒక ఒప్పందంలోనే ప్రధాన హామీలు ఏమున్నాయి తెలుసా? మొదటిగా తెలంగాణ ఉద్యోగాల రక్షణ. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ యువతను ప్రాధాన్యం ఇవ్వాలి. 2, తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం తెలంగాణ అభివృద్ధికే ఖర్చు చేయాలి. 3, ప్రాంతీయ కమిటీ. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్రాంతీయ కమిటీ ఏర్పాటు చేయాలి. 4, విద్యా అవకాశాలు. విద్యా సంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు రక్షణ కల్పించాలా. 5, మంత్రివర్గ ప్రాతినిధ్యం. ప్రభుత్వంలోని పదవుల తెలంగాణకు తగిన ప్రాతినిధ్యం ఉండాలా. ఇలా జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారం తెలంగాణ నాయకులు సంతకాలు చేసిరు. చివరికి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాజధానిగా ప్రకటించబడింది. తెలంగాణ ప్లస్ ఆంధ్ర కలిశాయి. ఇది ఒక చరిత్రాత్మక రోజు. కానీ తెలంగాణ ప్రజల మనసులో ఒక సందేహం మాత్రం మిగిలిపోయింది. ఇచ్చిన హామీలు నిజంగా అమలవుతాయా? తర్వాత ఏమైంది? కొన్ని సంవత్సరాల తరువాత తెలంగాణ నాయకులు గమనించసాగారు, ఉద్యోగాల విషయంలో సమస్యలు, నిధుల విషయంలో కేటాయింపులు, ఆరోపణలు, నీటి పంపకాలపై అసంతృప్తి, ప్రాంతీయ కమిటీ ప్రభావం తగ్గడం అనేది సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. 1969 అగ్నికణం తెలంగాణ ఉద్యమం. 1969 నాటికి తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాలు, నిరసనలు, ఉద్యమాలు అన్ని చేసుకొచ్చారు. ఒక్కటే నినాదం, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్స్ అమలు చేయాలి. ఈ ఉద్యమం తర్వాత
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అని డిమాండ్ మరింత బలపడింది. దశాబ్దాల పోరాటం 1970, 1980, 1990, 2000 ఇలా ప్రతి తరం తెలంగాణ ప్రజల ప్రశ్నలకు మళ్ళీ లేవనెత్తుతూనే ఉంది. ప్రతి ఎన్నికల్లో, ప్రతి సభలో, ప్రతి చర్చలో 1956 జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఒప్పందం గురించి ప్రస్తావన వచ్చింది. 2001 చివరి అధ్యయనం. కె చంద్రశేఖర్ రావు తెలంగాణ ఉద్యమాన్ని ఒక కొత్త దశకు తీసుకెళ్లారు. తెలంగాణ ప్రజల్లో ఉద్యమాలు పెరిగాయి. తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు అందరూ కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. దశాబ్దాల పోరాటాలు, ఉద్యమాలు, ప్రాణ త్యాగాలు, తిరుగుబాటు తర్వాత 2014 జూన్ 2 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. ఒక గదిలో జరిగిన చర్చ, కొన్ని సంతకాలు, కొన్ని హామీలు, అవి అప్పట్లో ఒక సాధారణ రాజకీయ ఒప్పందంలా కనిపించాయి. కానీ ఒక ఒప్పందం చుట్టూ ఏర్పడిన ఆశలు, అనుమానాలు, వివాదాలు దశాబ్దాల పాటు తెలంగాణ చరిత్రను ప్రభావితం చేశాయి. 1956లో పెట్టిన ఒక్క సంతకం 2014లో ఏర్పడిన తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించే వరకు ప్రభావితం చేసింది. జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ!